దీక్ష దగ్గర వెళ్ళామనుకోండి, అన్నదానం మహాదానం, విద్యాదానం చేస్తున్నాను, విద్యాదానం మహత్తరం. అన్నం మన ప్రయోజనం ఏంటయ్యా? క్షణిక తృప్తి, తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. యావజ్జీవన విద్య ఇచ్చామనుకోండి, దాంతో తన బ్రతకనంతో కూడా జీవనాధారానికి ఉపయోగపడుతుంది. అయితే విద్యలు రెండో కాలం పరమార్థాన్ని ఇచ్చేటువంటి విద్య, అది జీవితం సాధించిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అలాగా బంగారం దాన్ని ఇచ్చామనుకోండి, దీనికి బంగారం దాని శరీరానికి ఉపయోగపడుతుంది. బంగారం స్వర్ణం అనేటువంటిది పాప శరణార్థం, పాపం పోతుంది. ఇవన్నీ ఇక్కడ మనం అనుభవించేటువంటివే. అయితే ఇవి దానం అనేటువంటిది ఎప్పుడు చేయాలి? దేశకాలంలో ఎరిగి, సరైనటువంటి వ్యక్తిని ఎరిగి దానం చేయాలి. వేసవకాలంలో తీసుకెళ్ళి ఒక రద్దు ఇచ్చామనుకోండి, శీతాకాలంలో ఉపయోగించుకోవచ్చు, కానీ ఇమీడియట్గా దాని తాలూకు ఉపయోగం అనేటువంటిది కలగదు. అలాగా దానం ఇచ్చేటప్పుడు మనం దేశకాలన్నింటినీ కూడా చూసి అనేటువంటి జరుగుతుంది. యోగ్యత అనేటువంటిది కావాలి ప్రతి దానానికి. ఎవరికైనా ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ 100 రూపాయలు వాడు వెచ్చించి మంచి చేస్తే తనకి మంచి జరుగుతుంది. దాన్ని ఇతరులతో ఉపయోగించాడనుకోండి, తనకి చేడు కాకుండా ఇతరులకు కూడా చేడు కలిగేటువంటి జరుగుతుంది. అంటే దాన్ని ఉపయోగించేటువంటి వాడు కూడా సక్రమైనటువంటి ఉపయోగించుకునేటువంటి వాడికి దానం చేయాలి. అలాగా ఇక్కడ ఇన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కన్యాదానంలో జాగ్రత్త ఎంత తీసుకోవాలి? చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఏదో పెద్ద చేతబార్తల్లాగా ఇంత చదివారు, అదేమిటో మాకు తెలియదు, ఏదో చదివేశారు, తర్వాత కన్యాదానం జరిపించేశారు. అంటే కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు మయా సహా యజమాని చేసి చెప్పించాలి. యజమాని అనుకోవాలి, మయా సహా నాతో కలిపి దశ పూర్వేషాం 10 తరముల వారు పూర్వం వాళ్ళు, దశ అమరేషాం నా తర్వాత 10 తరములు, అంటే మధ్యలో ఎవరున్నారు? తను ఉన్నాడు. మయా సహా తనను కలిపి 21 తరముల వాళ్ళు తరించడం కోసం, అంటే జరిగిపోయినటువంటిది ఎవరైతే ఉన్నారో గతించినటువంటి వాళ్ళు తరిస్తారు, తన తర్వాత కూడా ఉన్నటువంటి తరిస్తారు. తరించాలి అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు చేసేటువంటి సరైనటువంటి సక్రమైనటువంటి వరుణ్ణి వెతుక్కొని చేయాలి. కన్యాదానం ఏ దానం ఎలా చేసినా పర్వాలేదు, కానీ కన్యాదానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అందుకే ఏం చేశారంటే అష్టబ్రాహ్మణాన్ని ప్రేషిత్వ 8 మంది బ్రాహ్మణులు, అంటే మామూలుగా జన్యం వేసుకున్నటువంటి వాడు అనేటువంటి కాదు, విద్వాంసులైనటువంటి వాడు, 4 విషయాలు తెలిసినటువంటి వాడు, పెద్దవాళ్ళని 4 దిక్కులకి పంపించి ఈ వడికి తగినటువంటి కన్యను వెతుక్కురండి అని, అలాగే ఈ కన్య తగినటువంటి వడిని వెతుక్కురండి అని పంపించడం. వాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ 2 విషయాలు చెప్తారు. ఏమిటయ్యా అంటే, ఈ వరుడు తండ్రి, ఈ వరుడు తండ్రి తాత, ముత్తాత, 4 తరాలు. 4 తరాల వరకు కూడా వాడు గౌరవాన్ని చూసాం. అంటే ఏం చూడాలి? ఇక్కడ ఆ యొక్క వంశాన్ని చూడాలి. ఆ వంశాన్ని చూసి మనం ఇవ్వాలి. ఏమిటున్నాయి ఆస్తివాస్తులు, ఎలా పోషిస్తారు, ఏమిటి అనేటువంటిది కామన్గా చూసేటువంటివి, కానీ కనుకరించడానికి తగినటువంటి సక్రమైనటువంటి వరుణ్ చూసుకొని ఇవ్వడం అనేది ధర్మం. అయితే ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఒక పెద్ద చదివారు కదా, ఏమిటయ్యా అంటే సూర్యస్వమో యమక్కాలో మహాభూతాన్ని పంచచ. సూర్యుడు, సోముడు అంటే సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలం, మహాభూతములు, పంచభూతములు, ఇవన్నీ కూడా కర్మ సాక్షులు. మనం ఏది చూసినా చూడకపోయినా వాళ్ళు మాత్రం ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. నేను మళ్ళీ చిత్రపురుషులో పంపిస్తుంటారు. కాబట్టి కర్మ సాక్షి. కాబట్టి వాళ్ళకి ఈ కర్మ సాక్షి అనేటువంటిది ఎలా తెలుస్తున్నది? వేదం ప్రమాణం. కాబట్టి వేదంలో చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో దేశకాలను సంకీర్తన చేసి, అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా చేస్తున్నావు, దానికి ప్రమాణం ఏమిటి, శాస్త్రం ఏమిటి, వేదాశ్వత ప్రమాణ. వేదంలో వాటికి ప్రమాణం, వేదంలో విష్ణువు కూడా గీతంలో విష్ణువు నుండి వెలువడినటువంటి. కాబట్టి ఈ ప్రమాణంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానని చెప్పి ప్రమాణపూర్వకంగా చేయాలి. అందుకు ఈ మహాసంకల్పం అనేటువంటిది మన ఉనికి, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే ఇదంతా కూడా జియోగ్రఫికల్గా ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తున్నామో దాన్ని అంతటినీ కూడా స్వామివారికి విన్నపం చేసి ఈ యొక్క కన్యాదానం అనేటువంటి జరిగింది. కన్యా కనకసంపన్నాం కనకాకన్యతం దాస్యాం విష్ణుమేదుభ్యం దత్తాం దేవి సమాశ్రయే. కన్యామే అంగతో భూయా కన్యామే నివాసయో కన్యామే సర్వతో భూయా తద్దానం మోక్ష సాధనం. ఈ కన్యాదానంలో ఏం లభిస్తుంది? 21 తర్వాత లభిస్తాయి, కానీ వీటికి వచ్చారు కదా, అందులో వీటికి మోక్షం అనేటువంటి లభిస్తుంది. కాబట్టి కన్యాదానం చాలా ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి ఈ కన్యాదాన విషయంలో అందరూ కూడా జాగ్రత్త పడి చాలా
అన్ని దగ్గర పెట్టుకొని అన్ని విషయాన్ని ఆలోచించి చేయడం అనేటువంటి నేటి కాలంలో కూడా ఉత్తమమైనటువంటిది. చెప్పాలనేటువంటి విషయం చెప్పాలనుకున్నాను. నాకు ఆరోగ్యం సహకరించకపోయినా 2 మాటలు చెప్పాలనేటువంటి స్వామి నాకు అనుభవించాడు. అలాగే బాగా అనుభవించాడు 2 మాటలు చెప్పడం జరిగింది. పుణ్యంగా భావించదు కాల విలాపం.